హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు మన వెజిటేరియన్. ఈరోజు పొనగంటి ఆకుతో పొడిపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ పప్పు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొనగంటి ఆకుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా పొడిపప్పును కూడా చేసుకుని తినవచ్చు. అలాగే ఈ పొనగంటి ఆకు హెల్త్కి కూడా చాలా మంచిది. కళ్ళకు ఈ ఆకు చాలా మంచిది. తప్పకుండా వారానికి 1-2 సార్లు తప్పకుండా తినవలసిన ఆకుకూర ఇది. ముందుగా పొనగంటి ఆకుని ఇలా మనం శుభ్రంగా ఆకుల్ని ఒలిచేసుకుని తర్వాత శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, పొనగంటి ఆకు నేను ఒక పెద్ద కట్టె వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 200 గ్రామ్స్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లో కాకుండా విడిగానే ఉడకబెట్టుకోవాలి. అదే కుక్కర్లో వేసేస్తే కనుక మనకు మరీ మెత్తగా ముద్ద కింద ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పై పెట్టుకుని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. 80% అంటే మనం పప్పు పలుకు పట్టుకుని చూస్తే లైట్గా పలుకు ఉండాలి, మొత్తం మెత్తగా పేస్ట్ కింద అయిపోకూడదు. ఈ నీళ్ళు కూడా మనం పాడే అవసరం లేకుండా ఈ నీళ్ళను కూడా వాడుకుంటాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూసారా, ఇలా మనం ఒక పలుకు నలిపి చూస్తే లైట్గా పలుకు కింద ఉండాలి. అలా అయితే సరిపోతుంది. మరీ పలుకున్నా బాగోదు, అలాగే మరీ మెత్తగా అయిపోయినా కూడా బాగోదు. ఇప్పుడు ఈ ఉడుకుతున్న పప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఒక గిన్నెలోకి వార్చేసుకోవాలి. పప్పు ఈ గిన్నెలో ఉంచేసుకుని వాటర్ని ఓన్లీ వార్చుకోవాలి. ఇలా వాటర్ కూడా తాలింపు పెట్టుకుని అన్నంలో కలుపుకుంటే కట్టు కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉడికిన పప్పులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొనగంటి ఆకును వేసేసుకోవాలి. ఇప్పుడు పొనగంటి ఆకు పప్పు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. పొనగంటి ఆకు ముందుగా ఏమీ మనం వార్చిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ వేసేస్తేనే కనుక మనకు అందులోని ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఆకు కూడా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకుని ఎండుమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ ఎండుమిర్చిని మనం పక్కకు తీసేసుకోవాలి. తర్వాత వీటిని నలిపి అప్పుడు పప్పులోకి మిక్స్ చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా తాలింపుని తీసుకుని మనం వార్చి పెట్టుకున్న కట్టులోకి వేసుకోవాలి. మీరు ఈ తాలింపులో కావాలి అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పు పొనగంటి ఆకు మిశ్రమంని వేసేసుకోవాలి. వేసేసుకుని తాలింపు ఈ పప్పు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎండుమిర్చిని చేతితో ఇలా మనం మెత్తగా నలిపేసుకోవాలి. ఇలా మనం ఎండుమిర్చి వేయించుకుని ఇలా నలిపి వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం ఈ ఎండుమిర్చి కారాన్ని వేసేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయో లేదో టేస్ట్ చూసుకుని తర్వాత మనం వేడివేడిగా అన్నంలోకి మిక్స్ చేసుకుని తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ పొనగంటి ఆకు పప్పు. అలాగే ఈ పప్పు కట్టు కూడా 2 కాంబినేషన్గా కూడా చాలా బాగుంటాయి. ఈ పప్పు మీద నీళ్లు మనం పాడే అవసరం లేకుండా ఇలా కట్టు కింద తీసుకుని తింటే మనకు పప్పులోని ప్రోటీన్స్ కూడా పోవు.
ఇందులోకి కాంబినేషన్గా మనం చల్లమిరపకాయలని సైడ్గా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వడియాల కన్నా కూడా ఈ చల్లమిరపకాయలే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పొనగంటి ఆకుతో పొడిపప్పుని. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.